తెలంగాణలో షాదీ ముబారక్కో లేకపోతే ఆ పేదలకు ఇచ్చేటటువంటి కళ్యాణ లక్ష్మినో కోర్టుల ద్వారా తీయించుకునేటటువంటి ధోరణి మానుకోవాలి. కోర్టులు అవసరమై సుప్రీంకోర్టు దాకా వెళ్ళి పోరాడాలి. ఎందుకంటే పేదింటి ఆడపిల్ల పెళ్లి గుండెల మీద భారమై అదొక గుణపంలా తొలుస్తున్నటువంటి వాళ్ళ కేసీఆర్ ఇచ్చిన వరం అది. మనం పేరు మార్చుకుందాం, కావాలంటే చేసుకుందాం. కానీ అది ఆపేయడం సరైన పరిణామం కాదు నా దృష్టిలో అయితే. ఇక రెండవది వచ్చేటప్పటికి నిజంగా అక్కడ దుర్వినియోగాన్ని అరికట్టాలంటే, తప్పుని అరికట్టాలంటే ప్రభుత్వం ధైర్యం చేయగలగాలి. కోర్టులైనా ధైర్యంగా ఆ పాయింట్ మీద తీర్పు ఇవ్వగలగాలి. తెలంగాణలో మొత్తం ఓటర్లు ఇప్పుడు తేలింది 2,60,00,000 మంది. పోనీ ఇంటికి ఒక ఓటే అనుకుందాం. ఓట్లు లేనోడైతే ఇంట్లో ఉండడు కదా. 2,60,00,000 మంది. వైట్ రేషన్ కార్డు 3,40,00,000. అంటే ఓటర్ల కంటే వైట్ రేషన్ కార్డులు ఎక్కువ ఉన్నాయి. సరే, చిన్నపిల్లలు కూడా ఉంటారు కాబట్టి చిన్నపిల్లలకి రేషన్ కార్డు ఇవ్వంగా మనం అబోవ్ 18 కదా. అబోవ్ 18 వాళ్ళందరికీ ఓటు ఉంటుంది కదా. ఓటర్లు 2,60,00,000 మంది అంటే వాళ్ళు ఒక్కొక్క ఇంట్లో 2 ఓట్లు వేసుకుందాం. పోని ఆ లెక్కను చూసుకున్నా ఇక్కడ రేషన్ కూడా అంతే ఉంటుంది కదా లెక్క ప్రకారం. అయితే 3,40,00,000 రేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇలాంటి దుర్వినియోగాన్ని అరికడితే అప్పుడు కరెక్ట్గా ఉంటుంది.